గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పంచు ప్రభాకర్ గారి గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాము. అయితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలను రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పంచు ప్రభాకర్ గారిని పరిచయం చేయాల్సినటువంటి అవసరమైతే లేదు. ఆయన ఒక ప్రో వైసీపీగా, ప్రో జగన్గా ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటూ ఆ పార్టీని సమర్థిస్తూ, వైఎస్ జగన్ గారిని కూడా సమర్థిస్తూ, ఎట్ ద సేమ్ టైం ప్రత్యర్థి పార్టీల మీద, ప్రత్యర్థి పార్టీ అధినాయకుల మీద తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేస్తూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో చివరికి వైఎస్ షర్మిల గారిని కూడా, ఎట్ ద సేమ్ టైం బ్రదర్ అనిల్ గారిని కూడా ఆయన పర్సనల్గా చాలా అటాక్స్ చేయడం జరిగింది, పర్సనల్గా విమర్శించడం జరిగింది. సో వ్యక్తిగత విమర్శలకు చాలాసార్లు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా లోకేష్ గారి మీద, షర్మిల మీద, ఇలా వైఎస్ఆర్ సిపికి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీలన్నిటి మీద కూడా ఆయన ఎదురుదాడి చేయడం జరిగింది. సో అయితే ఈ ప్రాసెస్లో చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అది ఒక స్టెరాయిడ్స్ లాగా ఆయన మాటలు పనిచేస్తూ ఉండేటి. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ పార్టీలకి ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఆగ్రహం కల్పించేటటువంటి పరిస్థితిని అయితే ఆయన కల్పించారు. అయితే ఈ టాపిక్ ఎందుకు మనం ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చింది అని అంటే, అసెంబ్లీ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ఆబ్వియస్గా ఈ గత 5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కొంతమంది అనలిస్టులు, కొంతమంది ఇండివిజువల్ సోషల్ మీడియా ఛానల్ హోల్డర్స్, అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి డిఫీట్ తర్వాత, వైఎస్ఆర్సీపీ డిఫీట్ తర్వాత మరి వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏంటి అనేటటువంటి క్యూరియాసిటీ రెగ్యులర్గా పాలిటిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళకు తప్పకుండా ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు పంచు ప్రభాకర్ 99 టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాల గురించి ఆయన ప్రశ్నలు అడగగా ఆయన స్పందన తెలియజేశారు. సో దానిలో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ఇది ఒక చాలా మంచి విక్టరీ అని, ఆయన 100%కి 100% ఆయన పోటీ చేసినటువంటి, ఆయన పార్టీ పోటీ చేసినటువంటి స్థానాలన్నింటిలో కూడా గెలవడము చాలా ఇంపార్టెంట్. సో ఆయన రాజకీయ ఒక జర్నీ, ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు జరిగినటువంటి, ఈ మధ్యన వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. సో దానికి జనసేన పార్టీకి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీకి, జనసేన కార్యకర్తలకు ఆయన కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ గురించి కూడా ఆయన మాట్లాడాడు, ప్రజాకూటమి గురించి కూడా మాట్లాడారు. సో మీరిప్పుడు ఇన్ని రోజులు ఏ వ్యవస్థలు బాగలేవన్నారో, ఏ పరిస్థితులు అయితే బాగలేవు అని అన్నారో, మరి వాటిని ఎలా చక్కదిద్దుతారో అనేటటువంటి విధంగా నేనైతే ఎదురు చూస్తున్నాను అని కొంత సెటరికల్గానైతే మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. అదేవిధంగా ఇక్కడ జగన్ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే జగన్, నువ్వు కార్యకర్తలను పట్టించుకోవాలా, నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నువ్వు ఎక్కడుంటావో కూడా నాకు తెలియదు, సో నువ్వు అక్కడి నుంచి నువ్వు బయటికి రావాలా, కార్యకర్తలను సపోర్ట్ చేయాలి, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాలి, కార్యకర్తలకు ఒక దిశ నిర్దేశించాలి, సో వాళ్లకు సపోర్ట్గా ఉండాలి అనేటటువంటి విధంగా మాట్లాడాడు. సో అలా మాట్లాడితే పాటుగా, అంటే ఇండైరెక్ట్గా నువ్వు రావటం లేదు అంటే, కొంచెం నీకు ధైర్యం లేదు, నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలి అనేటటువంటి విధంగా మాట్లాడాడు. సో ఆ ప్రాసెస్లో ఆయన కొన్ని పాటలను ప్రస్తావించాడు. కొన్ని పాటలు నేను వింటుంటాను, పులివెందుల పులి ఇలాంటి సాంగ్స్ అయితే నేను వింటుంటాను, అలా విన్నప్పుడు నాకైతే చాలా ఇరిటేషన్గా ఉంటుంది అని, ఇలాంటి టైంలో ఆ పాటను కూడా ఆయన ప్రస్తావించడం అనేది, దాని గురించి కూడా సోషల్ మీడియాలో చర్చించడం అయితే జరుగుతుంది. అంటే పులివెందుల పులి అనే పాటలు అయితే ఉన్నాయి, కానీ నువ్వైతే బయటికి వచ్చి కార్యకర్తలను అయితే పరామర్శించట్లేదు, కార్యకర్తలకు వ్యక్తిగత
మనోస్థైర్యాన్ని నువ్వు ఇయ్యటం లేదు అనే విధంగా ఆయన ప్రస్తావించాడు. అదేవిధంగా జగన్ గారి మీద ఇంకొక క్లెయిమ్ కూడా చేశాడు. కేతిరెడ్డి లాంటి వ్యక్తులు ఎప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా కొన్ని పనుల కొరకు సీఎంఓ ఆఫీస్కి వస్తే అవైలబిలిటీ లేనటువంటి పరిస్థితి ఉంది అని ఇండైరెక్ట్ గా జగన్ యొక్క అవైలబిలిటీని క్వశ్చన్ చేశాడు. సో జగన్ బయటికి వచ్చి కార్యకర్తలను సపోర్ట్ చేయాలి, కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనే విధంగా అయితే మాట్లాడాడు. సో ఈ టైంలోనే ఇంకొక విషయం కూడా చెప్పాడు ఆయన. టీడీపీ లీడర్షిప్ని ఆయన అప్రిషియేట్ చేశాడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేశాడు. సో ఆయన ఏం చెప్పాడంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మండలాధ్యక్షులు కానీ ఒక క్యాడర్తో వాళ్ళు ఎప్పుడూ కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా కొలాబరేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇస్తుంటారు. సో ఆ విషయంలో వాళ్ళు చాలా గ్రేట్ అనేటటువంటి విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలని నువ్వైతే బయటకు వచ్చి నువ్వు వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేయట్లేదు అనే విధంగా మాట్లాడుతూ టీడీపీ అండ్ తర్వాత టీడీపీ లీడర్షిప్కి టీడీపీకి క్యాడర్కు మధ్యలో ఉన్నటువంటి కొలాబరేషన్ కూడా ప్రస్తావించాడు. అదేవిధంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే క్యాడర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేటటువంటి విషయం కూడా వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన 250 రూపాయలు 500 ఎంతో పెట్టి ఆయన మెంబర్షిప్ తీసుకొని అయినా సరే ఏదో ఒక విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేస్తున్నాడు. సో అలాంటి పనులందరూ ఆ పార్టీల వాళ్ళు చేస్తుంటే నువ్వు మాత్రం బయటికి రావట్లేదు అనేటటువంటి విధంగా ప్రస్తావించాడు. సో నాకైతే జగన్ని డైరెక్ట్గా అటాక్ చేయడం అయితే నాకైతే కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. సో అదేవిధంగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో కాబట్టి ఎప్పుడైతే అధికార పార్టీని బాగా సమర్థించి ప్రత్యర్థులను ప్రతిపక్ష పార్టీలను విమర్శించినటువంటి అనలిస్టులు కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైతే ఒకసారి పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటి అనేటటువంటి క్యూరియాసిటీ అయితే సోషల్ మీడియాలో చాలా వరకు ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో అయితే నేను ఈ వీడియో చేశాను. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. సో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో అంటే వివిధ పార్టీల యొక్క కార్యకర్తలు కానీ లీడర్షిప్ కానీ వివిధ ఛానళ్లు కానీ సోషల్ మీడియా ఛానళ్లు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ కానీ ఎలా తీసుకుంటుంది, ఈ మాటల మీద ఏం విశ్లేషణ చేస్తుంది, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేటటువంటిది అయితే చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.